అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, నేటి సమాజంలో యువతలో నేర ప్రవృత్తి బాగా పెరుగుతుంది. రోజు పేపర్లో చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే సెల్ ఫోన్ ఎడిక్షన్ ఎక్కువైపోయి ఊరినే ఫోన్ వద్దు అన్నందుకు కూడా తల్లిదండ్రుల్ని ఏకంగా హింసించడం ఒకటి, చంపేసేదాకా టీవీ వాల్యూమ్ తగ్గించమంటేనే భర్తను కూడా చంపేసేదాకా. ముఖ్యంగా యువతలోనే ఎందుకంటున్నానంటే పిల్లలందరూ సెల్ ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారండి. సెల్ ఫోన్లు మంచిగా వాడుకోవచ్చు, చెడుగా వాడుకోవచ్చు. టెక్నాలజీ పిల్లల్లో అంటే పుట్టిన సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో ఈ ఫోన్ వినియోగం బాగా ఎక్కువైపోతుందండి. దీన్ని తగ్గించాలంటే మనం ఏదైనా సరే ఒక మంచి అలవాటు నేర్పించాలంటే మాత్రం ఏదైనా ఇంటి దగ్గర నుంచే, గృహమే మొదటి పాఠశాల. ఎవరికి ఇల్లే మొదటి పాఠశాల, తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచే ఏదైనా పాజిటివ్ ఆలోచనలు కానీ మంచిగా పిల్లల్ని ఎలా పెంచాలి అనే, పిల్లలకి చెడు మార్గంలో ఎలా కట్ చేయాలి. మనకు తెలుసు, మన పిల్లలు ఇంటికి వచ్చినాక టీవీ కానీ ఫోన్ కానీ ఇస్తేనే, అంటే ఒక అరగంట ఇచ్చి వాళ్ళకి అందులో కూడా వాళ్ళకు ఉపయోగపడే సబ్జెక్టులు, వాళ్ళకు ఉపయోగపడే పాఠాలు పద్యాలు నేర్పించి ఒక అరగంట, ఒక గంట కట్, ఇంకంతే. దాని తర్వాత ఇవ్వకూడదు. తల్లి ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో అలానే ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అలానే ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ ఎడిక్షన్స్ అయిపోతున్నాయి. ఎడిక్షన్స్ చాలా కష్టం అవుతుంది వాళ్ళు డీఅడిక్ట్ అవటం. దానికి మనం పిల్లల్లో నేర ప్రవృత్తిని తగ్గించడం కోసం చాలా కృషి చేయాల్సి ఉంది. సామూహికంగా, సమాజం పరంగా, కుటుంబ పరంగా, తల్లిదండ్రుల పరంగా, అలాగే పాఠశాలల్లో కూడా దీని గురించి ఒక ప్రత్యేక శిక్షణ తరగతులు, ప్రత్యేక ఒక అవరు దీనికే కేటాయించి, అంతకుముందు మోరల్ వాల్యూస్ అని రోజు వారానికి 1-2 క్లాసెస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ అది తీసుకురావాలి. దీని గురించి సీరియస్గా ఆలోచించే మనం పార్లమెంట్లో కూడా దీని మీద ఒక బిల్ చేయబోతున్నారండి. పిల్లలకి ఈ సెల్ ఫోన్ అడిక్షన్ ఎంత వయసుల వారికి ఎంత అని పద్ధతి వారీగా, దశల వారీగా దీన్ని ఎలా కట్ చేయటం అనేది, దీని గురించి అంత పాలకులు పై స్థాయిలో ఉన్న అధికారులు, పాలకులు ఆలోచిస్తున్నారంటే ఈ ప్రాబ్లం ఎంత దాకా వెళ్ళిందో మనందరం, ప్రతి ఇంట్లో జరుగుతున్న సమస్య ఇది. మనం కొన్ని సమస్యగానే చూడాలి. మనం కొన్ని చెప్పలేకపోతున్నాం, కానీ మన పిల్లల్లో కూడా, మన మనవాళ్ళు, మనవరాళ్ళు కూడా ఇళ్లల్లో టీవీలకి అన్నం తినాలంటే వాళ్ళకి లంచంగా టీవీలో బొమ్మలు చూపిస్తేనే వాళ్ళు అన్నం తింటున్నారు. అలాగే వాళ్ళు గొడవ చేయకుండా కూర్చోవాలంటే, తల్లిదండ్రి కబుర్లు చెప్పుకోవాలంటే వాళ్ళకి లంచంగా మనం టీవీ ఇచ్చి, ఫోన్ ఇచ్చి, వాళ్ళు అవి చూస్తూ ఉంటే మనం మిగతా పనులు చేసుకోగలుగుతున్నాం. వాళ్ళు సైలెంట్గా ఉంచాలంటే అలా కాకుండా వాళ్ళ ఫిజికల్ ఎనర్జీని కనుక మనం ఛానలైజ్ చేయగలిగితే, వాళ్ళు ఆడుకొని, అంటే బహిరంగంగా, అంటే గ్రౌండ్స్లో కానీ, బయట స్కూల్ గ్రౌండ్స్లో కానీ, పార్కులకు కానీ అలాగా వాళ్ళు లేదా ఫిజికల్ యాక్టివిటీ ఉన్న డ్యాన్స్లు, ఆటలు, పాటలు, అట్లాంటి రైమ్స్ నేర్పించడం, అట్లాంటివి చేయగలిగితే వాళ్ళు చక్కగా ఉంటారు, వింటారు. ఇంత పాతకాలం రోజుల్లో పిల్లలందరూ పెరగలేదా? ఫోన్లు లేకుండానే పెరిగాం కదా మనం, టీవీలు చూడకుండానే పెరిగాం కదా. సో ఇప్పుడే వచ్చిన ఈ టెక్నాలజీని ఇట్స్ బోన్ ఆర్ బేన్ అనేది మనం అందరం ఆలోచించాలి. అండ్ ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ ఎడిక్షన్స్గా మారి వాళ్ళల్లో నేర ప్రవృత్తి కూడా బాగా పెరుగుతుందండి. ఈ పిల్లల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి మనం దశల వారీగా ఈ తల్లిదండ్రులు చెప్పాలి, ఇళ్లల్లో చెప్పాలి, పాఠశాలల్లో చెప్పాలి. ప్లస్ వాళ్ళకి చట్టాలంటే కూడా భయం ఉండాలి. పిల్లలకి కూడా చట్టాల మీద అవగాహన ఉండాలి. మంచి ఏంటి, చెడు ఏంటి, గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, మంచిగా మనం ఎలా ఆలోచించవచ్చు, చెడుగా ఆలోచిస్తే మనకి ఏమవుతుంది, చెడు చేసిన వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకి అవేర్నెస్ క్లాసెస్ కలుగజేయాలండి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ గారు చాలా చక్కగా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. స్కూల్ స్థాయి నుంచే, అంటే పాఠశాలల స్థాయి నుంచి కూడా దీని గురించి మనం ఎలా పిల్లలకి సెల్ ఫోన్లు డీఅడిక్షన్ ఎలా చేయాలి, సెల్ ఫోన్లు టెక్నాలజీ ఎంతవరకు అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి ఎంత అవసరం,
దీని గురించి విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రతి పాఠశాలలకి, డిఈఓలకి, ఇలాగా ఎంఈఓలకి ఒక అధికారాలు జారీ చేశారు. నెమ్మదిగా పాఠశాలల్లో కూడా దీని గురించి అవగాహన సదస్సులు పెట్టాలి. పిల్లలకి బాగా బ్రెయిన్లో ఎక్కాలి. సెల్ ఫోన్లే మనం ఎక్కువ చూడకూడదు. మన టైం, వాల్యుబుల్ టైం మనం ఈ హ్యాబిట్స్ మీద మనం వేస్ట్ చేసుకోకూడదు అని పిల్లలందరికీ అవేర్నెస్ వచ్చేటట్టుగా చేయాలి. పిల్లల్లో నేర ప్రవృత్తిని తగ్గించాలి. పిల్లల్లో చట్టాలంటే, పోలీసింగ్ అంటే భయం ఉండాలి. చెడు చేయాలనే ఆలోచన వచ్చినా కూడా పిల్లలు గజగజ వణికిపోయేటట్టుగా మనం పిల్లల్ని తర్ఫీదు ఇవ్వాలి. భయం లేకపోతే వాడు చేయట్లేదు. చెడు ఆలోచనలు, చెడ్డ పనులు, చెడు మాట్లాడకూడదు, చూడకూడదు, చేయకూడదు అనే ఆలోచన, మంచేంటి చెడు ఏంటి అనే విచక్షణ జ్ఞానం కూడా వాళ్ళలో కలగాలంటే ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దీని గురించి మాట్లాడి పిల్లలకి అవగాహన, అవేర్నెస్ బాగా పెంచాలి. పిల్లల్ని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మన అందరం సామాజిక పరంగా అందరం అంటే తల్లిదండ్రులనే కాదు, కుటుంబ సభ్యులనే కాదు, సమాజంలో వాళ్ళ చుట్టూ ఉన్న అందరూ కూడా దీని గురించి అవగాహన పెంచుకొని పిల్లల్లో అవగాహన పెంచాలి. తద్వారా మంచి భావి భారత పౌరుల్ని మనం తీర్చిదిద్దగలుగుతాం. పిల్లలు, యువత దేశానికి వెన్నుముక కాబట్టి మంచి సమాజాన్ని, మంచి భవిష్యత్తు ఉన్న దేశానికి కూడా ఈ ఆలోచనలు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమంత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఆలోచనలు, ప్రోగ్రెసివ్ ఆలోచనలు మనం అందరిలోనూ పెంచుదాం. మనందరం కూడా మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకి తోడ్పాటు పడదాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ కల్పన సంగం.